దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామములో మీ అందరికీ శుభవందన తెలియజేయుచున్నాను. ఈ యొక్క పరిశుద్ధ విశ్రాంతి ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యాన భాగముగా కీర్తన గ్రంథం నుంచి 122వ కీర్తన 6 నుంచి 9 వచనాలు మనం ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథం నుంచి 122వ కీర్తన 6 నుంచి 9 వచనాలు. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయడి. యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక. నీ నగరులలో క్షేమముండును గాక. నా సహోదరుల నిమిత్తమును నా సహవాసుల నిమిత్తమును నీకు క్షేమము కలుగును గాక అని నేను అందును. మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించదను. ఇక్కడ చూసినట్లయితే యెరూషలేము, ఈ దినాన మన అంశం ఏంటంటే యెరూషలేము అనగా దేవుని యొక్క సంఘము. ఇక్కడ యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయడి. యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. ఎవరు వర్ధిల్లుతారంట? దేవుని యొక్క సంఘమును, దేవుని యొక్క మందిరాన్ని ప్రేమించేవారు, అలాగే దేవుని యొక్క కుమారులు కుమార్తెలైనటువంటి తోటి విశ్వాసులను ప్రేమించేవారు ఏమవుతారండి? వర్ధిల్లుతారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ దినాన మన అంశం ఏంటంటే యెరూషలేము అనగా దేవుని సంఘము. యెరూషలేము అనగా దేవుని యొక్క శరీరము. యెరూషలేము అనగా దేవుని యొక్క వధువు, భార్య. సంఘమునకు శిరస్సు ఎవరండి? క్రీస్తు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయండి. విశ్వాసులుగా ప్రతి ఒక్కరు కూడా మీ కొరకు, మీ కుటుంబాల కోసం, మీ భర్త, మీ భార్య, మీ పిల్లల కోసం మాత్రమే ప్రార్థన చేసుకుంటుంటారు. అది చాలా స్వార్థపరమైన ప్రార్థనగా ఉంటుంది. కానీ దేవుడు చెప్తున్నాడు, యెరూషలేము యొక్క క్షేమము కొరకు మీరు ప్రార్థన చేయండి. యెరూషలేమా నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుదురు. చాలామందికి సంఘం గురించి ప్రార్థన చేయరు, సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థన చేయరు, సేవకుల కోసం ప్రార్థన చేయరు, తోటి విశ్వాసుల కోసం, సహవాసుల కోసం ప్రార్థన చేయరు. ఎంతసేపు మన గురించే చేసుకుంటాం. నా కుటుంబం బాగుండాలి, నా పరిస్థితులు బాగోవాలి, నా పిల్లలు బాగోవాలి, నా భర్త బాగోవాలి, నా భార్య బాగోవాలి. కానీ ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. నీవు, నీ కుటుంబము, నీ పిల్లలు వర్ధిల్లాలంటే దేవుని యొక్క మందిరాన్ని నువ్వు ప్రేమించాలి. దేవుని మందిరాన్ని ప్రేమించడం అంటే కేవలం ఆదివారం ఒక్కరోజు వచ్చి వెళ్ళిపోతే అది దేవుని ప్రేమించినట్లు కాదు. సేవకులు ఎక్కడుంటే, సంఘం ఎక్కడుంటే, సంఘం యొక్క సమాజం అందరూ కూడా అక్కడ ఖచ్చితంగా ఉండాలి. నీకు దానికంటే ప్రాముఖ్యమైనది ఇంకొకటి లేదనే సత్యం నువ్వు తెలుసుకోవాలి. సంఘ ప్రార్థనలకి ప్రతి ఒక్కరూ రావాలి. మరి మొన్న శుక్రవారం వరకు కూడా, 1వ తారీఖు నుంచి శుక్రవారం వరకు కూడా, నెలలో మొదటి వారము 7 రోజులు ప్రార్థన ఎంతో చక్కగా జరిగింది. దేవుడు ఆ యొక్క ప్రార్థనలు బట్టి గొప్ప కార్యాలు చేస్తున్నారు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తున్నారు. కాబట్టి నువ్వు సంఘాన్ని ప్రేమించే వ్యక్తిగా ఉంటే నీవు, నీ కుటుంబం వర్ధిల్లుతుంది. నీ చేతి పని, నీ రెక్కల కష్టాలతో నీ జీవనోపాధి వర్ధిల్లుతుంది. నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు వర్ధిల్లుతారు. కాబట్టి యెరూషలేము యొక్క క్షేమము కొరకు మీరు ప్రార్థన చెయ్యండి. యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. అలాగే చూసినట్లయితే నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక. నీ నగరులలో క్షేమముండును గాక. నా సహోదరుల నిమిత్తమును నా సహవాసుల నిమిత్తమును నీకు క్షేమము కలుగును గాక అని నేను అందును. మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించదను. దేవుని స్తోత్రం. ఇక్కడ చూసినట్లయితే నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక.
నీ ప్రాకారములు అంటే ఇక్కడ యెరూషలేము పట్టణం గురించి చెప్తున్నారు. దేవుని యొక్క పట్టణం యొక్క ఆ యెరూషలేము యొక్క పట్టణం యొక్క ప్రాకారములలో ఏముండాలట? నెమ్మది ఉండాలి. నెమ్మది, సమాధానము, శాంతి కలుగునుగాక. అలాగే నీ యొక్క నగరులలో క్షేమముండునుగాక. ఒకటి నెమ్మది, రెండోది క్షేమముండునుగాక. అలాగే నా తోటి విశ్వాసులు లేదా నా తోటి సహోదరులు అనగా ఇశ్రాయేలీలు, దేవుని యొక్క జనాంగము, దేవుని ప్రజలు, నా సహోదరుల నిమిత్తము, నా సహవాసుల నిమిత్తము నేను క్షేమము కలుగును గాకని నేను అందును. నీకు క్షేమము కలుగును గాకని నేను అందును అన్నాడు. అలాగే చూసినట్లయితే చివరి మాట, మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించదను. దేవుని స్తోత్రం. ఇక్కడ చూసినట్లయితే దేవుడు, అలాగే సంఘము, మూడోది సహవాసులు అనగా విశ్వాసులు. ఈ ముగ్గురు విషయంలో దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. యెరూషలేము అనగా దేవుని సంఘం. సంఘాన్ని ప్రేమించే వారికి ఉన్నామా? తోటి సహవాసులు ప్రేమించే వారికి ఉన్నామా? సేవకులు ప్రేమించే వారిగా ఉన్నామా? దేవుని నువ్వు ప్రేమించినట్లయితే నువ్వు సేవకులు ప్రేమిస్తావు, అలాగే తోటి సహవాసులు ప్రేమిస్తావు, అలాగే మందిరాన్ని నీవు ప్రేమిస్తావు. భక్తుడైన దావీదు అంటున్నాడు, యెహోవా నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. యెహోవా నీ మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. ఎవరు దేవుని యొక్క సన్నిధిని ప్రేమిస్తారంటే వాక్యం పట్ల అత్యాసక్తి కలిగి ఉన్నవారు. వాక్యం ద్వారా ఉజ్జీవింపబడాలి, వాక్యం ద్వారా ఆత్మీయతలో నేను ఎదగాలి, అలాగే నాతో పాటు నా సంఘము, నా సంఘం యొక్క క్షేమము, నా సంఘం యొక్క క్షేమాభివృద్ధి నాకు కావాలనే ఆసక్తి కలిగిన వారు ఈ విధంగా ప్రేమించేవారుగా, ప్రార్థించేవారుగా, మేలు కోరేవారుగా వారు ఉంటారు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే దేవుని యొక్క సంఘము కోసం మనం ప్రార్థన చేయాలి. సంఘంలో ఏముండాలండి? విశ్వాసుల మధ్య ఏముండాలి? సమాధానం ఉండాలి. నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక అంటున్నాడు. నీ నగరులలో క్షేమముండును గాక. ప్రాకారము, అలాగే నగరు. ప్రాకారంలో నెమ్మది ఉండాలి. రెండోది నీ నగరులలో క్షేమం ఉండాలంటే విశ్వాసుల యొక్క కుటుంబాలు ఏముండాలండి? క్షేమం ఉండాలి. మనం ఎదుటివారి యొక్క క్షేమాన్ని చూసి సంతోషించి ఆనందించే వారిగా ఉండాలి. సేవకుల యొక్క క్షేమాన్ని చూసి నువ్వు సంతోషించి ఆనందించి దేవుని స్తుతించే వ్యక్తిగా ఉండాలి. నీ పొరుగువారి యొక్క క్షేమాన్ని చూసి నువ్వు సంతోషించి ఆనందించే వ్యక్తిగా ఉంటే నీ మంచి మనసు, మంచి హృదయం, మంచి మనస్సాక్షిని బట్టి, నీ స్వభావాన్ని బట్టి దేవుడు అన్ని విషయాలు కూడా నిన్ను ఏం చేస్తాడు? వృద్ధి పొందిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అన్ని విషయాలు నీకు సమృద్ధి కలిగినట్లుగా దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే నువ్వు దేవుని మనస్సు, దేవుని హృదయం, దేవుని స్వభావం నువ్వు కలిగి ఉన్నావు కాబట్టి తన స్వభావం కలిగిన మనల్ని దేవుడు ఎక్కువగా ప్రేమించడానికి, ఎక్కువగా వృద్ధి చేయడానికి, ఎక్కువగా మనకి సమృద్ధి ఇవ్వడానికి దేవుడు ఇష్టపడతాడు. అలాగే చూసినట్లయితే యెషయా 66:13 ఉంది, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించదను. తల్లి కంటే, ఒక బిడ్డ విషయంలో తల్లి కంటే ఆదరించే వ్యక్తి ఇంకెవరైనా ఉన్నారా? ఎప్పుడు అసలు ఆ బిడ్డ యొక్క రూపానికి కారణం ఎవరు? ఆ బిడ్డ ఎవరిలో తయారవుతున్నాడు? ఎన్ని నెలలు తయారవుతున్నాడు? ఎవరిలోంచి బయటకు వస్తున్నాడు? ఎవరొడిలో పడుకుంటాడు? ఎవరు పాలు తాగుతాడు? ఎవరు తనతో బాగోగులు చూసేదంటే దేవుడు చెప్తున్నాడు, ఒక తల్లి బిడ్డకున్నటువంటి అనుబంధం ఎంత గొప్పదో అలాగే నేను నా బిడ్డల్ని ప్రేమిస్తాను, సంరక్షిస్తాను, పోషిస్తాను, రక్షిస్తానని దేవుడు చెప్తున్నాడు. ఒకని తల్లి వానిని ఆదరించినట్లుగా నేను మిమ్మను ఆదరించదను. ఎక్కడ ఆదరిస్తాడట? యెరూషలేములోనే మీరు ఆదరింపబడతారు. దాని అర్థం ఏంటి? ప్రతి విశ్వాసిని ఎక్కడ ప్రేమిస్తాడు, ఎక్కడ వారి క్షేమము సమృద్ధి కోరుతాడంటే సంఘములో ఉన్న వ్యక్తివై ఉంటేనే, సంఘాన్ని ప్రేమించే వ్యక్తిగా ఉంటేనే,
సంఘం యొక్క క్షేమం కోరే వ్యక్తిగా ఉంటేనే, సంఘములో అందరూ సమాధానం కలిగి ఉంటేనే, అందరూ వృద్ధి చెందాలనే మనసు నీకుంటేనే, అక్కడ రాయబడి ఉంది యెరూషలేములోనే మీరు ఆదరింపబడతారంటే సంఘములోనే, మందిరంలోనే మీరు ఆదరింపబడతారు, ఓదార్చబడతారు, సంరక్షించబడతారు, పోషించబడతారు, రక్షింపబడతారని ఇక్కడ దేవుని యొక్క వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. క్రైస్తవుని యొక్క వ్యక్తిగత కుటుంబ సమాజ జీవితంలో సంఘం అనేది చాలా ప్రాముఖ్యమైనది, కానీ చాలా నిర్లక్ష్యంగా ఉంటాం సంఘం విషయంలో. మరి కీర్తన 137 అధ్యాయము 5-6 వచనాలు చదవండి, జాగ్రత్త వినండి. యెరూషలేమా, యెరూషలేమా, నేను నిన్ను మరచిన ఎడల నా కుడి చేయి తన నేర్పు మరుచునుగాక. జాగ్రత్త వినండి. యెరూషలేమా, నేను నిన్ను మరిచిపోయినట్లయితే, నిన్ను మరచిన ఎడల, నీ పట్ల నేను నిర్లక్ష్యంగా ఉన్న ఎడల, అలక్ష్యంగా ఉన్న ఎడల, నా కుడి చేయి దాని యొక్క నేర్పు మరచును కాకుండా. దాని అర్థం ఏంటంటే, ఎక్కువ మనం ఏ పని దేంతో చేస్తాం? కుడి చేతితో చేస్తాం. భోజనం దేంతో చేస్తాం? అలాగే ఏదైనా రాసినప్పుడు దేంతో రాస్తాం? ఎవరికైనా షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు కుడి చేయికి చాలా ప్రాధాన్యత ఉంది. ఇక్కడ అంటున్నాడు, యెరూషలేమా, నిన్ను నేను మర్చిపోయినట్లయితే నా కుడి చేయి దాని యొక్క నేర్పు మరచును కాకంట, కుడి చేయి పడిపోవును కాక అంటున్నాడు. దానికి ఏ నేర్పు ఉండదు. ఆ కుడి చెయ్యి ఎందుకు పనికిరాదు, దానివల్ల నీకు ఎటువంటి ఉపయోగం ఉండదు. కాబట్టి యెరూషలేమా, నేను నిన్ను మర్చిపోయినట్లయితే నా కుడి చెయ్యి తన నేర్పును మరచిపోవును గాక. యెరూషలేమా, నేను నిన్ను జ్ఞాపకము చేసుకొనని ఎడల, జాగ్రత్త వినండి, నా ముఖ్య సంతోషము కంటే నేను యెరూషలేమును హెచ్చుగా ఎంచని ఎడల, నా నాలుక నా అంగిటిని అంటుకొనును గాక. చాలండి. చూసారా, నాలుక అంగిటిని ఎప్పుడు అంటుకుంటుంది? చనిపోయినప్పుడు నాలుక పై అంగిటికి టచ్ అయిపోద్ది. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, యెరూషలేమా, నా ముఖ్య సంతోషము కంటే నేను యెరూషలేమును హెచ్చుగా ఎంచని ఎడల. హెచ్చుగా ఎంచాలి. దేవుని యొక్క సన్నిధిని నీ ముఖ్య సంతోషం కంటే, నీ సినిమా కంటే, నీ సీరియల్ కంటే, నీ బజారు పనుల కంటే, నీ బట్టలు ఉతకడం కంటే, నీ బంధువులు వచ్చారు కాబట్టి వారికి వంటలు వండుట కంటే, లేదా ఒక కార్యం వెళ్ళేటి కంటే, ఒక మ్యారేజ్కి వెళ్ళేటి కంటే, ఆ రోజు నువ్వు ఏదో ప్రయాణం పెట్టుకునేటి కంటే, నా ముఖ్య సంతోషం కంటే నేను యెరూషలేమును నా హృదయంలో హెచ్చుగా హెంచని ఎడల, నా నాలిక నా అంగిటిని అంటుకొనును గాక, అంటే నేను చచ్చిపోదును గాక అంటున్నాడు అన్నమాట. ఒక మాటలో నేను చస్తును గాక అంటున్నాడు. నాలిక అంగిటిని ఎప్పుడు అంటుకుంటుందంటే, చనిపోయినప్పుడు నరాలు లాగేస్తాయి, నరాలన్నీ బిగుసిపోయి నాలిక పై అంగిటికి అంటుకుపోతాయి. అందుకనే అంజులైతే ఏం చేస్తారంటే, తులసాకులు ఏవో పెట్టి ఆ నోట్లోంచి వాసన రాకుండా, నాలిక అసహ్యంగా కనబడకుండా ఆ తులసాకులు కూరేస్తారు అందులో నోట్లోని. చెవుల్లో ముక్కులు దూదులు పెడతారు. ఎందుకంటే లోపల ఆ టైం అయిపోయి కొద్ది లోపల ఆ కార్బన్ డైఆక్సైడ్ వాయుస్ అన్ని బయటికి రాకుండా ఏం చేస్తారంటే ఆ విధంగా బంద్ చేస్తారు. ఇక్కడ అంటున్నాడు, నా యొక్క నిత్య సంతోషం కంటే, లేదా నా సొంత అభిప్రాయం కంటే, సంతోషం కంటే నేను యెరూషలేమును హెచ్చుగా నేను ఎంచకపోయినట్లయితే నా నాలిక నా అంగిటిని అంటుకొని పోవును గాక అంటున్నాడు. ఒకటి, నా కుడి చేయి దాని నేర్పు తప్పిపోవును గాక, అంటే నా కుడి చేయి పడిపోవును గాక అంటున్నాడు. రెండోది, నా ప్రాణం అంటే నేను చనిపోవుదును గాక అంటున్నాడు. చూడండి ఎంత విలువిస్తున్నాడు దేవుని యొక్క సంఘానికి, దేవుని యొక్క మందిరానికి, దేవుని యొక్క వాక్యానికి ఎంత విలువిస్తున్నాడంటే, నాకు అంతకంటే ముఖ్య సంతోషం ఇంకోటి లేదు. క్రైస్తవుల యొక్క జీవితంలో దేవుడు, మందిరము, దేవుని సన్నిధి కంటే నీ జీవితంలో ముఖ్యమైన అంశాలు ఇంకేమనుండి, దీనికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత అనగా దేవుని సన్నిధికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత, ఆధిక్యత, సమయం నువ్వు ఇవ్వకపోతే నీ జీవితంలో గొప్ప కీడు నువ్వు అనుభవించవలసిందని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. దేవుని స్తోత్రం. 147వ కీర్తన చూడండి, 2-3 వచనాల్లో, మన కష్టాల్లో, మన శ్రమల్లో, మన శోధనలో, మన కృంగిన స్థితిలో ఏది మనల్ని ఓదారుస్తుంది?
ఏది మనల్ని ధైర్యపరుస్తుంది, ఏది మన హృదయానికి కలిగిన గాయాలు కడతది. ఇక్కడ దేవుని యొక్క వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. 147వ కీర్తన 2-3 వచనాలు. యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, చెదరిన ఇశ్రాయేలీయులను పోగు చేయవాడు, గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారు గాయములను కట్టువాడు. దేవుని స్తోత్రం. ఎక్కడ నీకు నెమ్మది, ఎక్కడ నీకు సమాధానం, ఎక్కడ నీకు వాదార్పు, ఎక్కడ నువ్వు కృంగిన స్థితిలో నీకు ధైర్యాన్ని ఆదరణ ఇచ్చేది అంటే దేవుని యొక్క సన్నిధి అని ఇక్కడ వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. ఇక్కడ చూసినట్లయితే యెహోవాయే యెరూషలేమును కట్టువాడు. సంఘాన్ని కట్టేది ఎవరండి? మన హృదయాల్ని, జీవితాలు, కుటుంబాలు కట్టేది ఎవరు? మన క్షేమాన్ని, సమృద్ధిని మనకి నిలిపేది ఎవరంటే యెహోవాయే యెరూషలేమును కట్టువాడు. అలాగే చెదిరిపోయిన ఇశ్రాయేలును పోగు చేయవాడు. చెదిరిపోయిన ఇశ్రాయేలు ఎక్కడి నుంచి చెదిరిపోయారు? దేవుని సన్నిధిలోంచి చెదిరిపోయినటువంటి ఇశ్రాయేలీలు. మనం అనేక విషయాల్లో దేవుని సన్నిధిలోంచి చెదిరిపోతున్నాం. మందిరానికి రాము, ప్రార్థనలకు రాము, కూడికలకు రాము, మందిరంలో జరిగేటటువంటి ఆ యొక్క ప్రత్యేకమైన కూడికలకి రాము. ఎందుకంటే చెదిరిపోయావు నువ్వు. నీ మనస్సు చెదిరిపోయింది, నీ హృదయం, నీ స్వభావం చెదిరిపోయింది. నువ్వు లోకానుసారంగా మారిపోయావు. అనవసరమైన వ్యర్థమైన స్థలాల్లో గడపడానికి ఇష్టపడుతున్నావు. అనవసరమైనటువంటి మాటలకి నువ్వు చెవియొగ్గుతున్నావు. అనవసరమైనటువంటి చూడడానికే నువ్వు ఇష్టపడుతున్నావు. కాబట్టి ఇక్కడ వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది, యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, చెదిరిన ఇశ్రాయేలీయులను పోగు చేయవాడని చెప్తూ గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు. గుండె చెదిరిన వారిని. గుండె ఎప్పుడు చెదిరిపోద్దండి? కష్టాల్లో, శ్రమల్లో, శోధనలో, ఉపద్రవాల్లో, అనారోగ్యాల్లో, ఎటు పాలు పొందనటువంటి స్థితిలో మన గుండె చెదిరిపోద్ది. గుండె వదిలేస్తాం, గుండె చెదిరిపోద్ది. ఇక నా జీవితంలో ఇందులోంచి నేను బయటికి రాలేను, ఈ కష్టం నుంచి నన్ను తప్పించేవారు ఎవరూ లేరు, అయ్యో నా వారందరూ నాకు దూరం అయిపోయారు, నేను అనాథనైపోయాను, ఏకాకినైపోయాను, నాకు వాదార్చేవారు లేరు, నా క్షేమాన్ని కోరేవారు లేరు, నన్ను పలకరించేవారు లేరు. గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయవాడు. కొంతమంది భార్యల ద్వారా భర్త గుండె చెదిరిపోద్ది, పిల్లల యొక్క ప్రవర్తన ద్వారా తల్లిదండ్రుల గుండె చెదిరిపోద్ది, కొంతమంది భర్తల యొక్క ప్రవర్తన ద్వారా భార్యల యొక్క హృదయాలు చెదిరిపోతాయి, కుటుంబాలు చెదిరిపోతాయి, చల్లా చెదిరైపోతాయి. కానీ ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, గుండె చెదరని వారిని ఆయన బాగు చేయవాడు. వారి యొక్క గాయములను, ఏ గాయములు? హృదయానికి ఉండే గాయం. శరీరం గాయం మాయమైపోద్ది కానీ, మానిపోద్ది కానీ హృదయానికి తగిలినటువంటి గాయం ఎన్నడూ కూడా మారదు. అందుకే ఒక అద్దం పగిలిపోతే ఎలాగైతే మళ్ళీ తిరిగి అది అతుక్కోవడం చాలా కష్టమో, అద్దం పగిలిపోద్ది, పడేయడం చాలా ఈజీయే, పడిపోయి వెంటనే పగిలిపోద్ది, మళ్ళీ దాన్ని కరెక్ట్గా మనం అంటించగలమా? అలాగే గుండె కూడా ముక్కలు అయిపోద్ది కొన్ని పరిస్థితులు బట్టి. నిరాశ, నిస్పృహ, నిర్జీవమైనటువంటి పరిస్థితులు అయిపోతాయి. వాళ్ళు అలాంటి వాళ్ళే ఆత్మహత్య చేసుకోవడానికి, వెంటనే ఏదో ఒక ప్రమాదానికి గురైపోవడానికి కారణమవుతారు. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి యొక్క గాయాల్ని కట్టేవాడు, గాయాల్ని మాన్పేవాడని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. దేవుని స్తోత్రం. అనేక పరిస్థితులు మన దేవుని సన్నిధికి వస్తాం, ఎన్నో కష్టాల్లో, ఎన్నో శ్రమల్లో, ఎన్నో ఉపద్రవాల్లో, ఎంతో కరువులో, ఎంతో వస్త్రహీనతలో, ఎన్నో అనారోగ్యాలు, కొన్ని పరిస్థితులు అయితే డాక్టర్లు మా వల్ల కాదని చెప్పేస్తుంటారు. కొంతమంది అయితే మనకున్న అప్పులు, రుణబాధలు బట్టి వాళ్ళు మన యొక్క ఇల్లు జప్తు చేసుకోవడం కానీ, మన ఆస్తి జప్తు చేసుకోవడం కానీ చేసుకుంటుంటారు. కానీ ఇక్కడ చూసినట్లయితే ఏ స్థితిలో నీ గుండె చెదిరిపోయిన, మొక్కలైపోయిన మళ్ళా తిరిగి బాగు చేసి, సరిదిద్దేటటువంటి వ్యక్తి ఎవరంటే దేవుడే, దేవుని సన్నిధి, దేవుని యొక్క వాక్యమే అని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. కాబట్టి గుండె చెదరిన వారిని ఆయన బాగు చేస్తాడు, చెదిరిపోయినటువంటి ఇశ్రాయేలుని పోగు చేస్తాడు అని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. అదే 147:12
యెరూషలేమా నీ దేవుని కొనియాడము, సియోను కొనియాడము. చదవండి ఒకసారి. యెరూషలేమా యెహోవాను కొనియాడము, సియోను నీ దేవుని కొనియాడము. ఎందుకట? యెరూషలేం అంటే ఎవరండి? మనమే, దేవుని సంఘమే. యెరూషలేమా నీ దేవుని కొనియాడు, సియోను నీ దేవుని కొనియాడు అని చెప్తూ ఎందుకు దేవుని కొనియాడాలి ఇక్కడ స్పష్టంగా వ్రాయబడి ఉంది. చదవండి. ఆయన నీ గుమ్మముల యొక్క గడియలు బలపరిచి ఉన్నాడు. గుమ్మముల యొక్క గడియలు అంటే ప్రొటెక్షన్, రక్షణ. నీ తాలూకా గుమ్మము యొక్క గడియలు బలపరిచి ఉన్నాడు. సాతాను నీ ఇంట్లోకి రాకుండా, నీ భర్తలో, నీ భార్యలో, నీ పిల్లల్లో, నీ కుటుంబంలో ప్రవేశించకుండా, నీ వ్యాపారంలో ప్రవేశించకుండా, నీ యొక్క పరిస్థితులు చిన్నాభిన్నం చేయకుండా దేవుడు ఏం చేశాడంటే ఆయన నీ యొక్క హృదయము లేదా నీ ఆత్మీయ జీవితం లేదా నీ కుటుంబం యొక్క గుమ్మముల యొక్క గడియలు బలపరిచి ఉన్నాడు. దేవుని స్తోత్రం. నీ గుమ్మముల యొక్క గడియలు. ఇక్కడ ఏంటంటే గుమ్మం అనగా రక్షణ, గుమ్మం అనగా ప్రొటెక్షన్, గుమ్మం అనగా కాపుదల, భద్రత, క్షేమాన్ని ఇచ్చేది. ఆయన నీ గుమ్మముల యొక్క గడియలు బలపరిచేవాడు. నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించేవాడు. నీ మధ్యన అంటే యెరూషలేము పట్టణంలో నీ పిల్లలను ఆశీర్వదిస్తున్నాను. సంఘం అనేటటువంటి ఆ పరిస్థితిలో ఉన్న నిన్ను ఆయన ఆశీర్వదిస్తున్నాడు. కాబట్టి ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు, నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. నీ సరిహద్దులలో సమాధానము కలుగు చేయవాడు ఆయనే. నువ్వు దేవుని నమ్ముకున్నావు. నువ్వు దేవుని నమ్ముకోవడం వల్ల నీ భర్త లేదా నీ భార్య లేదా నీ పిల్లలు లేదా నీ అన్నదమ్ముల అక్క చెల్లెళ్ళు లేదా నువ్వు దేవుని నమ్ముకున్న తర్వాత నీ మీద అసూయ పడేవారు, దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుళ్ళు చూసి, మేలు ఉపకారాలు చూసి, నువ్వు ఇల్లు కట్టుకోవడం చూసి, నువ్వు కారు కొనుక్కోవడం చూసి, నీ భూములు కొనుక్కోవడం చూసి, నువ్వు ఇల్లు ఆ స్థలాలు కొనుక్కోవడం చూసి, లేదా నీ పిల్లలకి మంచి ఉద్యోగాలు చూసి, లేదా నీ పిల్లలకి మంచి వయసులో ఉంటుండగానే వివాహాలు జరిగిపోవడం చూసి, వారు మంచి గర్భఫలాలు పొందుకోవడం చూసి, నీ సరిహద్దుల్లో ఉన్నవారు నీ మీద అసూయ పడవచ్చు, ఈర్ష్య కలిగుండి, మత్సరం కలిగుండి నిన్ను ఎలాగైనా స్థితిలోంచి బయటికి కిందకి లాగాలని ప్రయత్నం చేయొచ్చు. అందుకని వాక్యం సెలవిస్తుంది. ఒకటి, నీ గుమ్మముల యొక్క గడియలు బలపరుస్తాడు, సాతాను క్రియలు నీలో జరగకుండా. రెండవది, నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదిస్తాడు, నీ సరిహద్దులలో సమాధానం. ఇప్పుడు మనం చెప్పుకున్న మాటలన్నీ ఈ సరిహద్దుల్లో సమాధానము కలుగు చేయవాడు ఆయనే. ఏంటి సరిహద్దులు అంటే? సొంత అన్నయ్య, సొంత అక్క చెల్లిని మీద అసూయపడవచ్చు. నీ సరిహద్దులు అంటే నీ కుటుంబం, అలాగే నీ యొక్క బంధువులు, నీ రక్త సంబంధులు, నీ ఇరుగు పొరుగు వారు, లేదా నీ స్నేహితులు. వారికి మనకి మధ్యలో సరిహద్దులు ఏం చేస్తాడంటే దేవుడు వారిని మీద అసూయ పడుతుంటే, నీకున్న ఔన్నత్యం నుంచి కిందకి లాగాలని ప్రయత్నిస్తుంటే, నీ మీద కుట్రలు కుతంత్రాలు పన్నుతూ ఉంటే, నిన్ను ఏ విధంగా నీ మీద చెడు చేయాలని, నీకు అందరిలో అవమానం కలగాలని, నీకున్న కీర్తి ప్రతిష్టలు పైకి ఎదగకుండా చేయాలని వాళ్ళు ప్రయత్నిస్తుంటారు. సరిహద్దుల్లో ఉండి ప్రతి విషయంలో మనతో గొడవ పెట్టుకుంటుంటారు. పొలం దగ్గర సరిహద్దుల్లో గొడవే, ఇంటి చుట్టుపక్కల సరిహద్దుల్లో గొడవే, మన పిల్లలు వారి పరిధిలో కూడా గొడవే. అన్ని విషయాల్లో కూడా, అనేక విషయాల్లో కూడా అనేక మంది మనతో సమాధానం లేకుండా చేయాలని, నెమ్మది లేకుండా చేయాలని, మనల్ని అవమానపరచాలని, మనకు ఆ కీర్తి ప్రతిష్టలు లేకుండా చేయాలని ఎంతోమంది శత్రువులు ఆ యొక్క సాతానుడు మన మీదకి లేపుతుంటాడు. అలాంటప్పుడట మన సరిహద్దులలో సమాధానము కలుగు చేయవాడు ఆయనే. వారికి మనకి మధ్యలో నెమ్మది, వారికి మన మధ్యలో సమాధానం, వారికి మన మధ్యలో ప్రేమ, వారికి మన మధ్యలో ఐక్యత, ఈ విధంగా చేయవాడు ఆయనే అని చెప్తూ ఇంకేమంటున్నారండి? మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరిచేవాడు ఆయనే. దేవుని స్తోత్రం. మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరిచేవాడు ఆయనే. గోధుమలు అంటే బలానికి సాదృశ్యంగా ఉంది. మనం ఎటువంటి బలాన్ని కలిగి ఉండాలి? భక్తుడైన దావీదు అన్నాడు, నాకు బలము ధరింప చేయవాడవు నీవే, నాకు బలమైన ఆ దేవునికి అంటున్నాడు. ఇక్కడ చూసినట్లయితే మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరిచేవాడు ఆయనే. ఏంటి మంచి గోధుమలు అంటే? గోధుమ అనేది చాలా బలమైన ఆహారం.
అలాగే తేనె అనేది మంచి ఔషధం. ఇవి మనకి ప్రకృతిలో దొరుకుతున్నటువంటి మరి పదార్థాలు. మంచి గోధుమలతో, కొండ తేనెతో నేను తృప్తిపరుస్తున్నాను అన్నాడు. ఇక్కడ మంచి గోధుమలతో నేను తృప్తిపరుస్తున్నానంటే దాని అర్థం ఏంటంటే కేవలం శరీర సంబంధమైనటువంటి ఆహారం గురించే కాదు, కానీ నిన్ను నేను ప్రతి క్షణం నా వాక్యం ద్వారా మంచి బలాన్ని, శక్తిని, జ్ఞానాన్ని నీకు నేను ఇస్తున్నాను. ఏ స్థితిలో నేను తట్టుకొని నిలబడేటటువంటి శక్తిని, సామర్థ్యాన్ని నీకు ఇస్తున్నాను. ఆ యొక్క బలమైన ఆహారం ఏంటంటే దేవుని యొక్క వాక్యమే. ఆ వాక్యం ద్వారా దేవుని సన్నిధి నువ్వు కలిగి ఉండే స్థితే ఇది బలమైనటువంటి ఆహారం అని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. ఆయన నీ గుమ్మముల గడియలు బలపరచువాడు, నీ సరిహద్దులో సమాధానం కలుగు చేయవాడు, నీ మధ్యన నీ పిల్లలను ఆశీర్వదించేవాడు, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరిచేవాడు ఆయనే అని వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. దేవుని స్తోత్రం. ఇక్కడ చూసినట్లయితే ఒక మాట చదువుకున్నాం. చూడండి, ఇర్మియా గ్రంథం చూడండి, 29వ అధ్యాయము 7వ వచనం. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 7వ వచనంలో అంటున్నాడు, నేను మిమ్మల్ని చెరగనపోయినటువంటి పట్టణం యొక్క క్షేమం కొరకు ప్రార్థన చెయ్యండి. ఎక్కడి నుంచి చెరగొనపోబడ్డారు ఇశ్రాయేలీయులు? నెబుకద్నెజరు వచ్చి ఏ దేశం మీద, ఏ పట్టణం మీద దాడి చేశాడు, ముట్టడి దెబ్బ కట్టాడు, ప్రాకారాలు పడగొట్టాడు, దేవుని మందిరాన్ని పడగొట్టాడు, దేవుని మందిర ఉపకరణాలన్నీ దోచుకెళ్ళిపోయాడు, అక్కడున్న స్త్రీలను, పురుషులను, యవనస్తులు తీసుకుని వెళ్ళిపోయాడు. ఎక్కడి నుంచి అంటే యెరూషలేము యొక్క పట్టణము. యెరూషలేము ఇక్కడ రాయబడి ఉంది, నేను మిమ్మల్ని చెరగొని పోయినటువంటి పట్టణము యొక్క క్షేమము కోరి దానికోసం మీరు ప్రార్థన చేయండి. యెహోవాకు ప్రార్థన చేయండి. దాని యొక్క క్షేమమే మీ యొక్క క్షేమమునకు కారణము, ఆధారమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుని స్తోత్రం. దాని క్షేమము, దేని క్షేమం అంటే సంఘము యొక్క క్షేమమే నీ కుటుంబానికి క్షేమము, నీ పరిస్థితులకు క్షేమము, నీ వ్యాపార ఉద్యోగాలకు క్షేమము. ఎందుకంటే అది దేవుని యొక్క శరీరం. అది దేవుని యొక్క శరీరాన్ని మనం ప్రేమించకపోతే, అంటే తోటి విశ్వాసులు ప్రేమించకపోతే, వారి ఆధిక్యతను చూసి సంతోషించకపోతే, వారి క్షేమం మనం కోరుకోకపోతే, వారి కోసం మనం ప్రార్థన చేయకపోతే, యెరూషలేము యొక్క క్షేమం కోరండి, యెహోవాకు ప్రార్థన చేయండి అన్నాడు. దాని యొక్క క్షేమమే మీ క్షేమమునకు ఆధారము, కారణమని దేవుడు స్పష్టంగా సెలవిస్తున్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి మనము దేవుని యొక్క సన్నిధిని ప్రేమించగలుగుతున్నామా? సంఘాన్ని ప్రేమించగలుగుతున్నామా? మందిరాన్ని ప్రేమించగలుగుతున్నామా? ఇక్కడ మనం మొదట చూసినట్లయితే 122వ కీర్తన మనం అడుగు భాగం చదువుకున్నాం, 6 నుంచి 9 చదివాం. కానీ ఇక్కడ 122వ కీర్తనలు ఇప్పుడు మనం చూసిన దాంట్లో మొదటి వచనం చదవండి. యెహోవా మందిరమునకు వెలుదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని, యెరూషలేమా మా పాదములు నీ గుమ్మములో నిలుచుచున్నవి. యెరూషలేమా బాగుగా కట్టబడిన పట్టణములో నీవు కట్టబడి ఉన్నావు. ఇశ్రాయేలుకు నియమింపబడిన శాసనను బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తులు చెల్లించుటకై వారి గోత్రములు, యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళును. రాజు అంటున్నాడు, యెహోవా మందిరమునకు వెలుదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి ఆనందించి అంటున్నాడు. దేవుని స్తోత్రం. జనులు అంటే సాధారణమైనటువంటి వ్యక్తులు. దావీదు ఎవరండి? ఒక గొప్ప రాజు, దేవుని చేత అభిషేకించబడి ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా, చక్రవర్తిగా దేవుడు ప్రతిష్ఠించాడు. అంత గొప్ప రాజు సాధారణమైన వ్యక్తుల్ని కలుపుకుంటూ నాకెంతో సంతోషం, నాకు ఎంత ఆనందం అని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. డబ్బున్న వ్యక్తి పేదవాడిని పట్టించుకుంటాడు? అసలు పేదవాడు సలహా తీసుకుంటాడా? ఈ పేదవాడు అక్కడ అతని ఆస్థానంలో ఉన్నటువంటి వారికంటే గొప్ప సలహా ఇచ్చిన ఆ పేదరికను బట్టి ఆ మాటను లెక్క చేయడు, ఖాతరు చేయడు, పట్టించుకోడు. నువ్వు నాకు చెప్పేదేంటి? మీరు నాకు చెప్పాలా? నాకిన్న మంత్రో లేదా నా భార్య, నా పిల్లలు చెప్పాలి. ఆఫ్టర్ ఆల్ మీరు నా దగ్గర పరిపాలించబడుతున్న జనులు, నా చేత పరిపాలించబడుతున్న జనులు, మీరు నాకు చెప్పడం ఏంటి? దేవుని మందిరానికి వెళ్దామండి అని.
ఇక్కడ చూడండి, వాళ్ళని ఎంత విలువిస్తున్నాడు దేవుడు. యెహోవా మందిరంకి వెళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. దేవుని స్తోత్రం. దేవుని మందిరానికి వెళ్దామండి అని రాజుగారితో జనులు చెప్పినప్పుడు, సాధారణమైన పౌరులు చెప్పినప్పుడట ఆ యొక్క రాజు ఎంతో సంతోషించి ఆనందించినట్టు. ఇంతేంది, రాజుకి ఏదండి ముఖ్యం? రాజుకు సింహాసనం ముఖ్యమా? లేదంటే తనకున్న అధికారం ముఖ్యమా? తనకున్న ఆధిక్యత ముఖ్యమా? ఏది ముఖ్యం రాజుకి? రాజుకి ఏది ముఖ్యం అంటండి? దేవుని మందిరానికి వెళ్ళుదామని జనులు నాతో చెప్పినప్పుడు నేను సంతోషించి ఆనందించి తిని అని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. మిమ్మల్ని ఎవరైనా పిలుస్తారా? ఒక ప్రార్థన కూటానికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని పిలవాలా ఎవరైనా? నీకు లేదా ఆ యొక్క ఆశ, ఆ యొక్క ఆసక్తి? దేవుని కంటే ఇంకా నీకు క్షేమమైన ఆధారం ఇంకేదైనా ఉందా? దేవుని కంటే నీకు నెమ్మది కలిగించేటటువంటి, నీ హృదయానికి సమాధానం కలిగించేసేటటువంటి, నీ కుటుంబానికి సమృద్ధి ఇచ్చేటటువంటి స్థలం ఇంకేదైనా ఉందా? దావీదు భక్తుడు ఒక గొర్రెల కాపరిగా ఉండి అంత ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికి, ఆయన పరిపాలనలో తన ప్రజలు ఎంతో సుఖంగా, క్షేమంగా, సౌఖ్యంగా, సమృద్ధి కలిగి జీవించడానికి కారణం ఏంటంటే, ప్రతి క్షణం కూడా దేవుని యొక్క సన్నిధిని తన మనసులో, హృదయంలో, తన జీవితంలో, తన ప్రవర్తనలో ఉంచుకున్నాడు దావీదు. దావీదు యొక్క కీర్తనలన్నింటిలో కూడా ఎక్కువగా దేవునికే ప్రాధాన్యత ఇచ్చినట్లు ఉంటుంది. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించిన, అతని శ్రమలన్నింటిలోంచి విడిపించింది. దీనుడా రాజా? చెప్పండి. ఈ దీనుడు అంటున్నాడు. దిక్కు లేదా ఆయనకి? ఎవరును డబ్బు లేదా, బంగారం లేదా, వెండి లేదా, సింహాసనం లేదా, అధికారం లేదా, దాసీలు లేరా, సైన్యం లేదా, కోట లేదా, అన్నీ ఉన్నాయి. కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి ఈ దీనుడు అంటున్నాడు, నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించదు, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. నువ్వు ఒక రాజుగా ఉండి ఈ మాట చెప్పగలవా? ఒక గొప్ప అధికారిగా ఉండి, ఒక మంచి ఐశ్వర్యంతుడి జమీందారిగా ఉండి, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించదు, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును, అనుదినము, నిత్యము అంటున్నాడు. రాజు అంటే ఎంత, తన కింద ఎంతమంది ఉంటారండి? ఎంత బిజీగా ఉంటాడు రాజు. ఒక కలెక్టర్ దగ్గరికి వెళ్తేనే అతనికి ఖాళీ ఉండదు, ఒక ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే ఖాళీ ఉండదు. నాకు ఖాళీ లేదు, నేను బిజీ అంటాడు. అలాంటిది ఇశ్రాయేలు 12 గోత్రాల మీద రాజుగా, చక్రవర్తిగా ఉన్న ఈయన ఇంకెంత బిజీగా ఉండాలి? ఎంత బిజీగా ఉన్నా సరే దేవునికి మొదటి స్థానం, మొదటి స్థితి, మొదటి ఆధిక్యత, మొదటి సమయం ఇచ్చాడు. అందుకని దేవుడు అంతని గొప్పగా ఆశీర్వదించాడు, గొప్పగా హెచ్చించాడు. అతని క్వాలిఫికేషన్ ఏంటంటే గొర్రెల కాపరి. సెలక్షన్ ఏం చేశాడంటే దేవుడు, నీవు మహారాజుగా ఉండాలి, నువ్వు చక్రవర్తిగా ఉండాలి, నీ సహోదరులందరూ సైన్యంలో మంచి విద్యాభ్యాసం కలిగి వాళ్ళ మీద నువ్వు రాజు, చక్రవర్తిగా ఉండాలి. ఎందుకంటే నువ్వు నాకు అంత విలువిస్తున్నావు కాబట్టి, నన్నంత గణపరుస్తున్నావు కాబట్టి, నన్ను అంత హెచ్చిస్తున్నావు కాబట్టి, నా గురించి అంత సాక్ష్యం నువ్వు కలిగి ఉన్నావు కాబట్టి తిరిగి నేను నిన్ను గణపరచాలి. దేవుని స్తోత్రం. దావీదుని అందుకే అన్నాడు, దావీదు నా హృదయానుసారుడు, నా జ్యేష్ఠ కుమారుడు. హృదయానుసారుడు అంటే అతన్ని ఆశీర్వదించడానికి, దీవించడానికి తగినటువంటి జీవితం, నా ద్వారా అతడు హెచ్చించబడి గణపరచడానికి తగిన జీవితం, ప్రవర్తన అతనిలో నాకు స్పష్టంగా కనబడుతుంది. అందుకని నాకు జ్యేష్ఠ కుమారుడు, పెద్ద కుమారుడితో సమానము. నా హృదయానికి అనుకూలమైనటువంటి వ్యక్తి అని ఇక్కడ దావీదుని దేవుడు ప్రశంసిస్తున్నట్టుగా, హెచ్చించి గణపరుస్తున్నట్లుగా చూస్తున్నాం. కాబట్టి మనం చదువుకున్నటువంటి భాగంలోకి వెళ్తే, యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేము నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక, నీ నగరులలో క్షేమముండును గాక. నా సహోదరు నిమిత్తము, నా సాహసం నిమిత్తమును నీకు క్షేమము కలుగును గాక అని నేను అందును. మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించెదను. దేవుని స్తోత్రం.
నా దేవుని మందిరాన్ని బట్టి నీకు నేను మేలు చేయ ప్రయత్నించదును. దేవుని యొక్క మందిరాన్ని బట్టి నీకు మేలు చేయ ప్రయత్నించదని అంటున్నాడు. దేవుని యొక్క మందిరం ఉన్నటువంటి యెరూషలేముతో ఈ మాటలు చెప్తున్నాడు. నీలో ఉన్న నా మందిరాన్ని బట్టి, నీలో ఉన్న నా బిడ్డలు బట్టి నేను నీకు మేలు చేయ ప్రయత్నించుచున్నాను. నీవు నా సంఘ విశ్వాసు కాబట్టి, నా తోటి సహవాసు కాబట్టి, నా తోటి ఆత్మీయుడు కాబట్టి, ఆ ప్రభు శరీరంలో నువ్వు కూడా నాలాగే ఒక భాగం కాబట్టి నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నేను నీ క్షేమం కోరుతున్నాను. నేను నీ కోసం ప్రార్థిస్తున్నాను. నీ కష్టాల్లో శ్రమలు నేను పాలు పంపులు పొందుతాను అని ఒక్క మనిషితో నువ్వు చెప్పగలవా? నీ తోటి విశ్వాసతో. ఇక్కడ దేవుడు యెరూషలేముతో చెప్తున్నాడు, నా సహోదరు నిమిత్తం, నా సహవాస నిమిత్తం నేను నీకు మేలు చేయ ప్రయత్నించదని యెరూషలేముతో చెప్తున్నాడు. అలాగే సంఘంతో చెప్తున్నాడు, నీ ఒక దేవుని బిడ్డగా, ఒక సంఘ విశ్వాసగా, తోటి విశ్వాసతో నీవు ఈ మాట చెప్పగలవా? నా సహోదరు నిమిత్తము, నా సహవాసుల నిమిత్తము, నా దేవుని మందిర నిమిత్తము, ఆ మందిరంలో నీవు నేను పాలివారంగా ఉన్నాం కాబట్టి నేను నీకు ఈ విధంగా సహాయం చేస్తాను, ఈ విధంగా నేను నీకు ఆదరిస్తాను, ఈ విధంగా నేను నిన్ను ప్రేమిస్తాను, ఈ విధంగా నీ తాలూకు బాగోగులు నేను చూస్తాను అని చెప్పేటటువంటి స్థితి నీ పొరుగువారితో నీకు అటువంటి సమాధానం ఉందా? దేవుని ప్రజలతోనే, నీ తోటి విశ్వాసంతో నీకు సమాధానం లేకపోతే, వారితో నీకు నెమ్మది లేకపోతే, వారితో నీకు సహవాసం లేకపోతే దేవునితో మనం ఏం సహవాసం చేయగలం? దేవుని స్తోత్రం. ఎదుటివారిని ప్రేమించగలుగుతున్నామా? వారి కష్టకాలం మనం పాలు పప్పులు పొందగలుగుతున్నామా? వారి హృదయంలో ఉన్న బాధ, వేదన, కన్నీరు అర్థం చేసుకోగలుగుతున్నామా? పరలోకానికి వెళ్ళిన తర్వాత నువ్వు బాగా ప్రార్థన చేసావు, నువ్వు బాగా మారు మనసు పొందావు, నువ్వు బాగా మందిరానికి వెళ్ళావు, బాగా కూర్చొని వాక్యం విన్నావు, ఇలా ప్రశంసిస్తాడా? లేదంటే ఎలా ప్రశంసిస్తాడు? వారి క్రియలు వారి వెంట పోవును అంటున్నాడు. వారిని విశ్రాంతిలో ప్రవేశించదని అంటున్నాడు. దేవుని ప్రజలకి నెమ్మది కలుగును అంటున్నాడు. నిజమే, వారి క్రియలు వారి వెంట పోవును, వెంటపోయి సాక్ష్యం ఇస్తాయట. నీతిమంతులు చూసి ప్రభు ఏమంటాడంటే, నేను ఆకలి కొంటే నువ్వు నాకు ఆహారం ఇచ్చితివి, దప్పికొంటిని దాహానికి నీళ్ళు ఇచ్చావు, రోగిగా ఉన్నా నువ్వు నన్ను చూడొచ్చావు, ఖైదీగా ఉన్నా నువ్వు నన్ను పరామర్శించడానికి వచ్చావు అన్నప్పుడట నీతిమంతులు అంటారు, ప్రభా నువ్వు ఎప్పుడు ఆ విధంగా ఉన్నావు, ఎప్పుడు నేను మీకు అవన్నీ మేము చేసావంటే, ఇదిగో భూమి మీద ఇగో బలహీనమైన ఈ సహోదరుల విషయంలో నువ్వు ఆ విధంగా చేసావు కాబట్టి అది నువ్వు నాకు చేసినట్లే. దేవుని స్తోత్రం. ఎవరికి ప్రేమ ఉంటుందండి? ఎవరికి కనికరం, జాలి, దయ ఉంటుంది? ఎవరిలో దేవుని సుగుణాలు ఉంటాయంటే, దేవుని మందిరానికి, దేవుని సన్నిధికి, దేవుని సేవకులకి, తోటి విశ్వాసులకి, ఆత్మీయులకి అటాచ్ అయినటువంటి వ్యక్తులకే ఆ యొక్క మనస్సు, ఆ యొక్క హృదయం, ఆ యొక్క స్వభావం, ఆ జీవితం, ఆ ప్రవర్తన ఉంటుంది. కానీ దేవుని సన్నిధికి దూరంగా ఉండి, వాక్యంగా దూరంగా ఉండి, ప్రార్థనకు దూరంగా ఉండి, అలాగే సేవకులకు దూరంగా ఉన్నటువంటి జీవితాల్లో అటువంటి క్వాలిటీస్ ఎవరిలో మనం చూడలేము. చాలా కఠినంగా ఉంటారు, చాలా క్రూరంగా ఉంటారు, చాలా మొద్దుబారిపోయినటువంటి, బండబారిపోయినటువంటి జీవితాలు వారు కలిగి ఉంటారు. వారి జీవితాలు బట్టి వారి ప్రవర్తన, వారి స్వభావం, వారి తాలూకా అన్నీ ఉంటాయి. దేవుని స్తోత్రం. కాబట్టి మనము యెరూషలేమును ప్రేమించేవారంగా, దాని క్షేమాన్ని కోరేవారంగా, దాని సమృద్ధిని కోరేవారుగా, అనగా మన తోటి సహోదరులను ఆ విధంగా చూసేవారంగా మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. దేవుడి పరిశుద్ధ మాటలు మనందరి వినికిల హృదయాల్లో నిరంతరంగా ఫలింప చేయనుగాక. ఆమేన్.